బ్రేకింగ్ చేస్తున్నాం. నేటి రాత్రికి ఢిల్లీకి సీఎం చంద్రబాబు చేరుకున్నారు. రేపు 7 కేంద్ర మంత్రులతో సీఎం భేటీ కాబోతున్నారు. రాష్ట్రానికి సంబంధించి పలు ప్రాజెక్టులు, కేంద్ర పథకాలపై మంత్రులతో చర్చించి సహకారం కోరనున్నారు. అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, నిర్మలా సీతారామన్, ప్రహ్లాద్ జోషి, అశ్విని వైష్ణవ్, సిఆర్ పాటిల్, జితేంద్ర సింగ్లతో సీఎం చంద్రబాబు భేటీ కాబోతున్నారు. డిఫెన్స్ పరిశ్రమలు, స్పేస్ మ్యానుఫ్యాక్చరింగ్ పరిశ్రమలు, ఎలక్ట్రానిక్ తయారీ పరిశ్రమలు, పోలవరం, బనకచెర్ల ప్రాజెక్టుకు కేంద్ర సాయంపై చర్చించనున్నారు. ప్రతి ఇంటికి తాగునీరు, రెన్యూవబుల్ ఎనర్జీ ప్రాజెక్టులపై కేంద్ర మంత్రులతో సీఎం చంద్రబాబు చర్చించనున్నారు. ఈ అంశానికి సంబంధించి ఓవరాల్ అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి శ్రీనివాస్ సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్. థ్యాంక్ యూ దీపిక. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కొద్దిసేపు క్రితమైన ఢిల్లీ పర్యటనకు బయలుదేరి వెళ్లారు. కొద్దిసేపు క్రితమైన సచివాలయం ఎదురుగా ఉన్న ప్రత్యేక హెలిప్యాడ్ కూడా ప్రత్యేక హెలికాప్టర్లైన గన్నవరం ఎయిర్పోర్ట్ కు బయలుదేరి వెళ్లారు. గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి ఆయన దాదాపు 6 గంటల ప్రాంతంలో 6 గంటల 20 నిమిషాల ప్రాంతంలో అక్కడ నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి బయలుదేరి వెళ్తారు. ఢిల్లీకి ఆయన రాత్రి 8 గంటల ప్రాంతంలో సీఎం చంద్రబాబు నాయుడు చేరుకుంటారు. ఢిల్లీలో ఆయన ఈ రోజు రాత్రి అక్కడే బస చేస్తారు. అక్కడ ఢిల్లీలోని తన సీఎం అధికారిక నివాసంలో కూడా చంద్రబాబు నాయుడు బస చేస్తారు. అయితే రేపు పలువురు కేంద్ర మంత్రులతో కూడా సీఎం చంద్రబాబు నాయుడు భేటీ కాబోతున్నారు. ప్రధానంగా తీసుకుంటే ఇందులో భాగంగా రేపు దాదాపు 7 కేంద్ర మంత్రులతో ఇప్పటికే సీఎం చంద్రబాబు నాయుడు షెడ్యూల్ ఖరారైంది. రాష్ట్రానికి సంబంధించిన పలు ప్రాజెక్టులు, కేంద్ర పథకాలపై కూడా ఆ కేంద్ర మంత్రులతో సీఎం చంద్రబాబు నాయుడు చర్చించి వాళ్ళ కేంద్ర సహకారం కోరే అవకాశం ఉంటుంది. ఢిల్లీలో భేటీలో భాగంగా సీఎం చంద్రబాబు నాయుడు రేపు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో, అలాగే రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, అలాగే ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, అలాగే మరి కేంద్ర మంత్రులు ప్రహ్లాద్ జోషి, అశ్విని వైష్ణవ్, సిఆర్ పాటిల్, జితేంద్ర సింగ్ లతో కూడా సీఎం చంద్రబాబు నాయుడు రేపు ప్రత్యేకంగా భేటీ కాబోతున్నారు. వివిధిగా ఈ కేంద్ర మంత్రులతో కూడా ఆయన సీఎం చంద్రబాబు నాయుడు భేటీ కాబోతున్నారు. ప్రధానంగా తీసుకుంటే రాష్ట్రానికి సంబంధించిన వివిధ అంశాలపై కూడా ఈ కేంద్ర మంత్రులతో కూడా సీఎం చంద్రబాబు నాయుడు చర్చించబోతున్నారు. డిఫెన్స్ పరిశ్రమలు, అలాగే స్పేస్ మ్యానుఫ్యాక్చరింగ్ పరిశ్రమలు, ఎలక్ట్రానిక్ తయారీ పరిశ్రమలు, పోలవరం బనకచెర్ల ప్రాజెక్టు, కేంద్ర సాయం తదితర అంశాలపై కూడా ఆయా మంత్రులతో కూడా సీఎం చంద్రబాబు నాయుడు చర్చించే అవకాశం ఉంటుంది. అలాగే ప్రతి ఇంటికి రాష్ట్రంలో ప్రతి ఇంటికి తాగునీరు, అలాగే రెన్యూవబుల్ ఎనర్జీ ప్రాజెక్టు తదితర అంశాలపై కూడా సీఎం చంద్రబాబు నాయుడు కేంద్ర మంత్రితో చర్చించి రాష్ట్రానికి వాళ్ళ సహకారం అందించే విధంగా కూడా వాళ్ళతో భేటీ అయ్యే అంశాలను కూడా ప్రధాన అజెండాగా కూడా వాళ్ళతో చర్చించే అవకాశం ఉంటుంది. దాని తర్వాత చూసుకుంటే ప్రధానంగా రేపు ఈ సీఎం రేపు రాత్రి కూడా అక్కడే ఢిల్లీలో బస చేస్తారు. ఎల్లుండి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగే నీతి ఆయోగ్ సమావేశంలో కూడా సీఎం చంద్రబాబు నాయుడు కూడా పాల్గొంటారు. ఈ సమావేశానికి దేశంలోని వివిధ మంత్రులతో పాటు నీతి ఆయోగ్ సభ్యులు కూడా ఇందులో పాల్గొంటారు. రేపు భారత్ భవన్ లో కూడా ఈ నీతి ఆయోగ్ సమావేశం కాబోతుంది. ఈ నీతి ఆయోగ్ సమావేశం కూడా సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొంటారు. ఆయన కూడా తన అభిప్రాయాలను కూడా నీతి ఆయోగ్ వేదిక కూడా రాష్ట్రానికి సంబంధించిన వివిధ అంశాలతో పాటు దేశానికి సంబంధించిన వివిధ అంశాలను కూడా ఆయన సీఎం చంద్రబాబు నాయుడు ఆ సమావేశంలో ప్రస్తావించే అవకాశం ఉంటుంది. దీపిక. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.